ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 10 కోట్లు, మొత్తం 10 కోట్లు తొందరగా సిద్ధం చేసి ఉంచండి. అర్థమైందా? ఒక చిన్నపిల్లాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదురా? ఎంతకింత అనిపిస్తావు? పోలీసులు నిన్ను ఎక్కడున్నా సరే వదిలిపెట్టరు. నువ్వు తప్పించుకోలేవు. హలో భాయ్, పోలీసుల పేరు చెప్పి నన్ను బెదిరించాలని చూడకండి. ఏంటి, గొంతు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి సింధియా గారు. లేదంటే మీరు భరించలేని బాధను అనుభవించాల్సి ఉంటుంది. మీ ఇంటి వారసుడి ప్రాణం నా చేతుల్లో ఉంది. నా విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ పిల్లాడు మీకు ప్రాణాలతో దక్కడు. 10 కోట్లు, వెంటనే 10 కోట్లు సిద్ధం చేసి ఉంచండి. ఎక్కడివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా మీ రిస్క్, నేను రిస్క్ తీసుకోను. అన్నట్టు మీరు ఆ డబ్బుల్ని ఎప్పుడు ఎలా పంపుతారో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పండి. సరేనా? హలో హలో, ఏమైంది నాన్నగారు? అంశుని ఎవరో కిడ్నాప్ చేశారు. 10 కోట్లు అడుగుతున్నారు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడున్నా అమ్మా? అయ్యా, ఆ పిల్లాడిపై కాస్తైనా దయ చూపించు. వాళ్ళ అమ్మా నాన్న ఉసురు మనకి తగులుతుంది. మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. తను వదిలే. ఆ బస్సాడితో నీకేంటి శత్రుత్వం? నేను నీలాగా ఎదవను కాదు. చూస్తూ చూస్తూ చేతికి దొరికిన నిధిని ఊరికే వదిలేయడానికి. నీకంతగా డబ్బులు కావాలంటే నేరుగా వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నని మంచిగా అడుగు, తప్పకుండా ఇస్తారు. అమ్మా, ఈ పిల్లాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చిన్న పిల్లలు దేవుడితో సమానం. బాబును వదిలే. నీకు చేతులు జోడించి అడుగుతున్నా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అవును అవును మంజులా, నువ్వు చెప్పేది నిజమే. ఈ పిల్లాడు దేవుళ్ళ నడిచి మన ఇంటికి వచ్చాడు. ఈ పిల్లాన్ని ఎంతగా బాధ పెడితే వీడి ఇంట్లో వాళ్ళు అంత భయపడతారు. ఇంకా తొందరగా నాకు డబ్బులు వచ్చేస్తాయి. అవునా? పిల్లాన్ని ఇక్కడే ఉన్నాయి. ఎంత రాతి గుండె నీది! పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను నీ అవసరానికే వాడుకున్నావు. నువ్వేం చేసినా సరే నేను ఊరుకున్నాను. ఈ పాపంలో మాత్రం నేను భాగస్వామిని అవను. నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లరా? ప్లీజ్ తీసుకెళ్లరా? నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది. నాకు మా అమ్మ కావాలి, ప్లీజ్. ఈ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. తను కూడా బాబులాగే బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతుంటారు. దేవుడా, నాకు నువ్వే సాయం చేయాలి. ఒక చిన్న పిల్లాడికి బదులుగా 10 కోట్ల? ఈ పిల్లాడి వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తను స్కూల్ నుంచి పారిపోకుండా ఉంటే ఈ ఆపద వచ్చుండేది కాదు. అమ్మా, అంశుని ఎందుకు తప్పు పడుతున్నా? తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో, ఎంత పెద్ద ఆపదలు ఉన్నాడో ఏమో. ఇప్పుడు మనమంతా ఆలోచించాల్సింది ఒకటే, అంశుని ఎలా తీసుకురావాలి అని. నేను నిర్ణయం తీసుకున్నాను. అంశు ఎవరైనా సరే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒకడు. ఈ ఇంటి వారసుడు తను. తన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇంటికి తీసుకురావాలి. లేకపోతే మన కుటుంబం పరువు మొత్తం పోతుంది. అందరూ ఏమంటారో తెలుసా? తన కొడుకి పునర్వివాహం చేసి కోడలు కొడుకుని మాత్రం కాపాడుకోలేకపోయారని. అంటే వదినా, అన్నయ్య ఆ పోకరి అంశు కోసం 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడా? అనయ్య చెప్పు. యశ్వంత్ ఒక అతను ఫోన్ చేశాడు. అతను అంశుని
కిడ్నాప్ చేశాడంట. కానీ ఇక్కడంతా అంచుని ఎవరో ఒక ఆమె తీసుకొచ్చిందని చెప్పారు. అవునా? ఒకవేళ తను కూడా కిడ్నాపర్స్కి సంబంధించిన ఆవిడేనేమో. యశ్వంత్, అర్పితని కాస్త జాగ్రత్తగా చూసుకో. తనకి ఈ విషయం తెలిసిందంటే చాలా కంగారు పడుతుంది. పొద్దు నుంచి ఇంటికి రాలేదు. ప్లీజ్ తెలిస్తే తొందరగా చెప్పండి ప్లీజ్. ఇక్కడే ఉండే ఆవిడతో బాబు కనబడ్డాడంటే జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ ఎక్కడైనా చూసారు? ఇంటికి వెళ్దాం పదండి. ఏం జరిగింది? అంశు ఇంటికి వచ్చేసాడా? మరి మీరు ఎందుకు ఇంటికి వెళ్తా ఉంటున్నారు? మీరు ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా బాబు? స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాడు. 5 ఏళ్ళు వాడికి. ఇక్కడే ఉండే ఆవిడతో కనిపించాడు. ఆర్తి గారు వీళ్ళందరినీ ఎంత అడిగినా ప్రయోజనం లేదు. ఇంటికి వెళ్దాం పదండి. అంశు తీసుకెళ్లకుండా ఇంటికి ఎలా వెళ్తాం? తను లేకుండా నేను ఉండలేను, మీకు తెలుసు కదా. అంశు లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను. నేను వాడి గొంతు విన్నాను, మీరు కూడా నాతో పాటు విన్నారుగా. అక్కడేమో వాడి బాటిల్ చూసాం, ఇక్కడేమో వాడి స్కూల్ బ్యాగ్ చూసాం. నా మనసు చెప్తుంది వాడు ఇక్కడ ఎక్కడో ఖచ్చితంగా ఉన్నాడు. నేను ఎక్కడికి రావట్లేదు. బాబు, మీరు ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? 5 ఏళ్ళు బాబు, చిన్న బాబు, స్కూల్ యూనిఫామ్ లో ఉంటాడు. ఒక్క నిమిషం మీరు ఉండండి. ఆర్తి నా మాట వినండి. నేను అంశుని తీసుకురాకుండా రానని చెప్పాను కదా యశ్వంత్ గారు. బాబు లేవండి, వీడు నా బిడ్డ. వీడి కానీ మీరు చూసారా? ఇంత చిన్న ఆర్తి గారు పిల్ల. అంశు ఇక్కడ లేడు. నా మాట విని మరి ఇంటికి ఎక్కడ పదండి. ఉన్నాడు చెప్పండి. అంశు ఇక్కడ లేడని మీరు ఎలా చెప్తున్నారు? మీరెవరితోనైనా మాట్లాడారా? మీరెలా చెప్పగలుగుతున్నారు? ఎవరు లేరా? ఎవరికి నా బాబు ఎక్కడున్నాడో తెలీదా? ఆర్తి గారు అంశు ఇక్కడ లేడు. అంశు లేకుండా నేను ఇంటికి రాను. ఆర్తి గారు అంశు ఇక్కడ లేడు. అంశుని ఏమైంది అంశుకి? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంశుకి ఏమైందో చెప్పండి. అంశుని కిడ్నాప్ చేశారు. అంశుని కిడ్నాప్ చేశారు. అంశుని కిడ్నాప్ చేశారు. అంశుని కిడ్నాప్ చేశారు. అంశు ఆర్తి గారు, ఆర్తి గారు, చాలా దారుణం జరిగింది ప్రదీప్. నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. అంశుని ఎవరో కిడ్నాప్ చేశారంటే ఇప్పుడు ఇలా బాధపడి లాభం ఏంటి ప్రణతి? మేము ఇంట్లో ఇక్కడ అందరం అంశు కోసం పిచ్చి వాళ్ళ వెతుకుతుంటే నువ్వు ఇక్కడ మా అందరితో ఉండాలనిపించలేదా? నువ్వు తలుచుకుంటే నీ ప్రోగ్రాంలో రేడియోలో అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు, ఎవరి నుంచైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ అలా జరగలేదు. నీకు నీ ఫ్యాన్స్, నీ పాటలు, నీ జాబ్ నుంచి టైం దొరికితే కదా. కానీ ప్రదీప్, ఇలా జరిగిందని నాకేం తెలుసు? అందుకేగా నేను నీకు అన్ని ఫోన్లు ఎస్ఎంఎస్లు చేసింది. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా. కనీసం నా ఎస్ఎంఎస్ చదివే తీరిక కూడా లేదు నీకు. ప్రణతి, నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. నీకు నీ లైఫ్లో నీ వర్క్, నీ కెరీరే చాలా ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ కాదు. అలా అలా ఏం లేదు ప్రదీప్. నేను నిజంగా ఆ మెసేజ్ చూడలేదు. అప్పుడు నా ప్రోగ్రాం జరుగుతుంది ప్రదీప్. కానీ నేను ఆ మెసేజ్ చూసేసరికి చాలా ఆలస్యమైంది. ఐ మీన్ ఐఎమ్ సారీ ప్రదీప్. ప్రణతి, సమస్య ఇక్కడ సారీ గురించి కాదు, మన వాళ్ళ బాధ, వాళ్ళ సమస్య తెలుసుకోవడం గురించి. నీకు తెలుసు కదా నాకు నా ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో, వాళ్ళతో నా రిలేషన్ ఎలాంటిదో. ఇక యశ్వంత్ అన్నయ్యకి నా లైఫ్లో ఎలాంటి స్థానం ఉందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో లేకపోవటం నాకు అస్సలు నచ్చలేదు. ప్రణతి, నువ్వు ఇప్పుడు ఎక్కడే ఉన్నావు, కానీ ప్రదీప్, ప్రదీప్ నా మాట విను. ప్రదీప్ ప్లీజ్.
దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా పిల్లలకి ఇలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ పాపం ఆర్తి తను బాబు పైన ప్రాణాలన్నీ పెట్టుకుంది. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు? ఆ దేవుడి దయ వల్ల అంశు తొందరగా దొరకాలి. ఆ కిడ్నాపర్స్ వల్ల ఏ ప్రమాదం రాకూడదు. మీరేం కంగారు పడకండి. రోజు ఇలాంటి కేసులు మా దగ్గరికి వస్తూనే ఉంటాయి. చూడండి సార్, గత కొన్నాళ్ళుగా మేము ఇలాంటి కిడ్నాపర్స్ని పట్టుకుంటూనే ఉన్నాం. మా దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేదు. నేను సిటీ మొత్తం ప్రొటెక్షన్ అరేంజ్ చేశాను. మా టీం సిటీలోని ప్రతి గల్లీలో, అలాగే ప్రతి సెంటర్లో, వచ్చిపోయే దారుల్లో కూడా అలర్ట్గా ఉంది. మీరేం కంగారు పడకండి, బాబు ఖచ్చితంగా దొరుకుతాడు. సార్, కానీ వాళ్ళెంత దుర్మార్గులో, వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు? ఒకవేళ మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా లేమని తెలిస్తే వాళ్ళు మా పిల్లాన్ని... జస్ట్ ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నేను మీ ఫీలింగ్స్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. అంత మాత్రాన మీ ఫీలింగ్స్ లోపడి మేము రాంగ్ స్టెప్ వేయకూడదు కదా సార్. అయినా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా గ్యారంటీ ఏముంది వాళ్ళు మీ బాబుని ఏం చేయకుండా క్షేమంగా ఇంటికి పంపిస్తారని? మీరు రోజు పేపర్ చూస్తూనే ఉంటారు కదా, ప్రతిరోజు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చినా కూడా చాలా మంది కిడ్నాపర్స్ పిల్లల్ని వదిలిపెట్టరు. అన్యాయంగా ప్రాణం తీస్తారు. ఎందుకంటే కిడ్నాప్ చేశాక ఆ క్రిమినల్ చాలా భయపడతాడు. కొంతమంది అయితే ఆ భయానికి వదిలేస్తారు కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు అంతగా కంగారు పడాల్సిందేమీ లేదు. వాళ్ళు ఈజీగా పట్టుపడతారు. అందుకే నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఏ కిడ్నాపర్కి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మా పైన నమ్మకం పెట్టుకోండి. మీరు మా అంశుని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చినప్పుడేనండి మేము మీ మాటల్ని నమ్మేది. గంటలు గడిచిపోయాయి, కానీ మీరు మాత్రం అంశుని కనిపెట్టలేదు. ఏమైనా తెలిసిందా? అంశు గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఇంత పెద్ద టీం, కానీ చిన్న పిల్లాన్ని మాత్రం వెతుకు పట్టుకోలేకపోయారు. పెద్ద పెద్ద మాటలు అందరూ చెప్పడం కాదండి, దానివల్ల ఒక తల్లి కడుపు కోత తీర్చలేరు మీరెవరు. నా బాబు నేనే వెతికి పట్టుకుంటాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా బాబు నేనే వెతికి పట్టుకుంటాను. నాకు మీ సాయం వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. యశ్వంత్, అర్పితను లోపలికి తీసుకెళ్ళి అంతా చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఆర్తి గారు, కమిషనర్ గారు నాన్నగారికి బాగా తెలుసు. భయపడకండి, అంశుకు ఎలాంటి హాని జరగదు. పదండి సార్. నాకు మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, కానీ నాది చిన్న రిక్వెస్ట్. అంశుని మీ వాళ్ళు సివిల్ డ్రెస్లో వెతికితే బాగుంటుంది. మీరు అంశు కోసం వెతుకుతున్నారని కిడ్నాపర్స్కి తెలిస్తే అది అంశుకు అంత మంచిది కాదు. వాళ్ళు అంశుని ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. నా అంశుని ఎవరేం చేయలేరు. తనకేమీ కాదు. వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. నాకు మీ ఎవరి సాయం అక్కర్లేదు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆర్తి గారు, భోంచేయండి. అసలు నా చిట్టి తండ్రి ఏమైనా తిన్నాడో లేదో, నా బాబు ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో. తన వెంటపడి బుజ్జగిస్తేనే గానీ వాడు భోజనం చెయ్యడు. అలా నా ఆకలికి ఉండలేడు. ఇప్పుడు వాడు ఏం తిన్నాడో, ఎలా ఉన్నాడో నా చిట్టి తండ్రి. అంశుకేమీ కాదు, నా మాట నమ్మండి ఆర్తి గారు. అంశుకే ప్రమాదం జరగదు.
అంశు నేను తీసుకొస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. ముందు కూడా ఇదే చెప్పారు. జరిగింది చాలు యశ్వంత్ గారు. ఇంతకు ముందు ఇదే అన్నారు కదా, నన్ను నమ్మండి, నేను అన్ని బాధ్యతలు తీసుకుంటాను, అన్ని సర్దుకుంటాయని చెప్పారా లేదా? ఇక నాకు నమ్మకం లేదు. అంశుకు ఆ స్కూల్కి నచ్చలేదు, వాడు ఆ స్కూల్కి వెళ్ళడు అని ఎంత చెప్పినా మీరు ఆ రోజు కూడా నా మాట వినలేదు. నన్ను అర్థం చేసుకోకుండా వాడిని బలవంతంగా స్కూల్కి పంపించారు. నేను వద్దని అప్పుడే చెప్పాను, అయినా మీరే అన్నారు నేను హ్యాండిల్ చేస్తాను, నన్ను నమ్మండి అని. మీ మాట ప్రకారమే నమ్మానుగా మిమ్మల్ని. ఏమైంది? మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మాలి అని అంటున్నారా? మళ్ళీ అంశు బాధ్యత నాది అని నన్ను నమ్మిస్తున్నారా? లేదు యశ్వంత్ గారు, ఈసారి మాత్రం నేను మీ మాట నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు నాకేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నాకు నా అంశు కావాలంతే. నా బిడ్డను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా? చెప్పండి, నా బిడ్డ నాకు తిరిగి కావాలి. మీరు తెచ్చివ్వగలరా? ప్లీజ్ నా బిడ్డను తిరిగి తెచ్చివ్వండి. ప్లీజ్ యశ్వంత్ గారు, నా బిడ్డ ఎక్కడున్నా వాడిని కాపాడి తీసుకొచ్చి నాకు అప్పగించండి. నా బిడ్డ నాకు కావాలి యశ్వంత్ గారు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నేను మీకు మాటిస్తున్నాను ఆర్తి గారు, ఏం చేసైనా సరే నేను అంశుని తప్పకుండా తీసుకొస్తాను. అంశు బాధ్యత నాది. ఈసారి మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను. ఇది యశ్వంత్ మీకు ఇస్తున్న వాగ్దానం.